నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేసేందుకు తిరుమల అన్నమయ్య భవనం ఎదురుగా నూతన శ్రీవాణి దర్శన టికెట్ల కేంద్రాన్ని మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీఓ జె శ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతరంగా టికెట్లు జారీ చేసేందుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ నూతన కౌంటర్లను నిర్మించినట్లు తెలిపారు. బుధవారం నుంచే ఈ కౌంటర్ల ద్వారా భక్తులకు టికెట్ల పంపిణీ ప్రారంభమవుతుందని, భక్తులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం హెచ్వీసీ, ఏఎన్సీ ప్రాంతాల్లో భక్తుల సౌలభ్యం కోసం నూతనంగా ఆధునీకరించిన ఉప విచారణ కార్యాలయాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించి భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, జంగా కృష్ణమూర్తి, భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, నరేష్, సదాశివరావు, నర్సిరెడ్డి, జానకీదేవి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన శ్రీవాణి టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో ఈరోజు మేము దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, శ్రీవాణి టికెట్ల కోసం వచ్చి పొద్దున్నే 5 గంటల నుంచి క్యూలో నిలబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం అధికారులు కొత్త బిల్డింగ్ దాన్ని రెనోవేట్ చేసి సుమారు 60 లక్షల పైనే దాన్ని ఖర్చు పెట్టి భక్తుల యొక్క సౌకర్యార్థం దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి కూర్చోవటానికి కానీ, వాళ్ళు మంచినీళ్ళు కానీ, కాఫీ, టీలు కానీ అవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ సుమారు 200 మంది వరకు వచ్చి లోపల హాయిగా కూర్చొని వెయిట్ చేసి ఆ టికెట్లు తీసుకునే అవకాశం మన వాళ్ళందరూ కల్పించారు. కాబట్టి భక్తులందరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి భక్తులందరినీ కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రి పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం భాష్యకర్ల గుడి వద్ద సాతుమూర నిర్వహించారు. తరువాత ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ఉత్సవమూర్తులను, ప్రధాన కుంభాన్ని విమాన ప్రదక్షిణంగా సన్నిధికి చేర్చడం, కుంభావాహన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అవార్డు తిరుపతికి రావడం ఎంతో సంతోషదాయకమని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
మంగళవారం సాయంత్రం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో స్వచ్ఛత విజయోత్సవ సభ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీతో కలిసి ముఖ్య అతిథిగా రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు వివిధ హోదాల్లో ఉన్న కార్మికులకు, అధికారులకు అందరితో కూడా సమయానికి పనిచేయడంతో పాటు అంత మంచి రిజల్ట్స్ రావడానికి కారణమైన మున్సిపల్ కమిషనర్ మౌర్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి 3వ శనివారం ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ అందరికీ పరిశుభ్రతపై అవగాహన ఉండేలా ఒక సమాచారాన్ని చేరవేసిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యమంత్రి ఒక ఆలోచన చేస్తే దాన్ని ఆచరణలో పెట్టి కార్యరూపం దాల్చేలా నిత్యం కృషి చేస్తారని తెలిపారు. మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. భావితరాలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడమే ఈ స్వచ్ఛ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2004కు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పారిశుధ్య కార్మికులు బాగుండాలని, వారు ఆరోగ్యంగా ఉండేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రపంచ దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడున్న పారిశుధ్య నిర్వహణను గమనించి అదేవిధంగా మన రాష్ట్రం కూడా పరిశుభ్రతను పాటించేలా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దేశంలోనే స్వచ్ఛతలో భాగంగా రాష్ట్రానికి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025 అవార్డు రావడానికి శానిటరీ వర్కర్లు చాలా కష్టపడ్డారని, అందుకు నిదర్శనమే ఈ అవార్డు అని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారని తెలిపారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను పరిశీలించి దాన్ని ఇంకా మెరుగుపడేలా చేయాలని, చెత్త నుండి సంపద తయారు చేసే మార్గాలను అన్వేషించి పలు సూచనలు ఇచ్చారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసి తిరుపతి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకురావాలని కమిషనర్ మౌర్యకు సూచించారు. శానిటరీ వర్కర్లందరూ చాలా కష్టపడుతున్నారని, వారి పిల్లల భవిష్యత్తు కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని తెలిపారు. పేదరికం లేని సమాజం ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా నారా చంద్రబాబు నాయుడు P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఈ కార్యక్రమం అమలు దిశగా బాటం 20% ఉన్న బంగారు కుటుంబాలకు మొదటి 10% ఉన్న ధనవంతులైన మార్గదర్శకాలను ఎన్నుకుని బంగారు కుటుంబాలకు చేయూతనివ్వాలని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని ఉత్తమ స్థానంలో నిలపడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సూపర్ స్వచ్ఛ లీగ్లో తిరుపతి రావడం గర్వకారణంగా ఉందన్నారు. పారిశుధ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. ఒక్కో వార్డుకు ప్రత్యేకంగా సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని సుమారు 25 ప్రాంతాల్లో ఎక్కువగా చెత్త కుప్పలను పూర్తిగా తొలగించి మొక్కలు నాటడం జరిగిందన్నారు. సఫాయి మిత్ర సురక్ష కింద పారిశుధ్య కార్మికులకు రక్షణ కిట్లు, వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. పారిశుధ్యంపై ప్రజల్లో మంచి అవగాహన కల్పించామన్నారు. తిరుపతి నగరంలో ఉత్పత్తి అయ్యే 250 టన్నుల చెత్త నిర్వహణ చేసి జీరో వేస్ట్ సిటీగా మార్చుతామన్నారు. గార్బేజ్ ఫ్రీ సిటీలో 7 స్టార్ రేటింగ్ సాధించేందుకు కృషి చేస్తామన్నారు. తూకివాకం వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నుండి మరింత బాగా నిర్వహిస్తామని అన్నారు. రానున్న కాలంలో తిరుపతిని దేశంలోనే ఉత్తమ స్థాయిలో ఉంచేలా కృషి చేస్తామని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు కార్పొరేషన్కు దక్కడం తిరుపతి ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. కార్యక్రమానంతరం తిరుపతి నగరపాలక సంస్థకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణమై అహర్నిశలు శ్రమించిన శానిటరీ వర్కర్లకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా మెమెంటోలను ప్రదానం చేశారు. రోజు ఈ స్వచ్ఛత విజయోత్సవ సభలో మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 కింద తిరుపతి నగరానికి సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో ప్రెసిడెన్షియల్ అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ప్రతి సంవత్సరము ఆ సంవత్సరంలో ఒక సర్వే చేయడం జరుగుతుంది. ఈ ULBSకి క్లీన్లీనెస్, సిటిజన్ ఎంగేజ్మెంట్, ఎలా పరిశుభ్రతలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనే దానిపైన సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వేలో డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీ అంటే టాప్ పర్ఫార్మర్స్కి సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో పెట్టారు. ఇందులో 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో, పాపులేషన్ కేటగిరీలో విజయవాడకి, 3 లక్షల నుంచి 10 లక్షల కేటగిరీలో గుంటూరు, 3 లక్షల వరకు ఉన్న కేటగిరీలో తిరుపతి సిటీ, ఈ 3 నగరాలు సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో రావడం జరిగింది. అలాగే GVMC గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సఫాయి మిత్ర సురక్ష శిబిర్లో ఫస్ట్ ర్యాంకు, అండ్ రాజమండ్రి ప్రామిసింగ్ సిటీ ఇన్ ద స్టేట్, ఆంధ్రప్రదేశ్లో ప్రామిసింగ్ సిటీ లాగా రావడం జరిగింది. అంటే
ఈ సంవత్సరం 2024-25 ఆంధ్రప్రదేశ్లో 5 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ రావడం జరిగింది. ఇందులో ఈ సూపర్ స్వచ్ఛ లీగ్లో ఈ లాస్ట్ 3 ఏళ్లగా అట్లీస్ట్ ఒకసారన్నా టాప్ 3లో ఉన్న సిటీ అండ్ ఈ సంవత్సరం టాప్ 20%లో ఆ పాపులేషన్ కేటగిరీలో ఉన్న వారికి వచ్చింది. అందులో తిరుపతి సిటీ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి, అంబికాపూర్ అండ్ లోనావాలా 3 లక్షల కేటగిరీలో సూపర్ స్వచ్ఛ లీగ్ వచ్చి కూడా జరిగింది. ఇది రావడానికి కారణం ముఖ్యంగా లాస్ట్ ఒక సంవత్సరంలో, ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా 1 ఇయర్ అయింది. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి కూడా 1 ఇయర్ అయింది. ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. శ్రీకాళహస్తిలో కమిషనర్ గారు, శానిటేషన్ వర్కర్స్ గారు, డిపార్ట్మెంట్ అందరు కలిస్తే ఏ రకంగా ఒక 5 స్టార్ రేటింగ్ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ తిరుపతి తెచ్చుకోవచ్చు అనేదని కనిపిస్తుంది. అందరికి దయచేసి మనం గొమ్మన కూర్చోకుండా వీరికి వారికి శానిటేషన్ వర్కర్ అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టాలా. ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడాల. ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ కష్టం వెనకాల ఆవిడున్నా కింద కష్టపడి క్లీన్ చేసి ఎవడు చెత్త వేసినా ఓపిక్గా ఎత్తి దాన్ని బిల్లు వేసి అవన్నీ మీరు చేస్తున్నా. దయచేసి తిరుపతి వాసులను కూడా కోరుకుంటున్నాను, మీరందరూ కూడా మనలో ఒక మార్పు వచ్చింది కాబట్టి ఈ రకంగా ఈరోజు గ్రీన్ అవార్డు వచ్చింది. అలానే మేము కూడా కాళహస్తి వాసులను కోరుకుంటున్నాం, ఎక్కడ కూడా చెత్త వేయద్దండి. అలానే మేడంని స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, అమ్మ మీరు ఒక రోజు మా కాళహస్తి రావాలా, అక్కడ కూడా మున్సిపాలిటీలతో కూర్చోవాలా, ఎలా చేస్తున్నారని మాకు కూడా మీరు అడ్వైజ్ చేస్తే మనందరం కూడా కూర్చొని నెక్స్ట్ మీతో పాటు మేము కూడా కాళహస్తి కూడా కాంపిటీషన్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి పట్టణానికి రాష్ట్రంలో 5 నగరాలు అవార్డు వస్తే అందులో తిరుపతి కూడా ఒకటి రావడం, ముఖ్యంగా ఒక ఇంటికి యజమాని ఎలా అజమాయిషీలో ఉంటాడో ఆ ఇంట్లో ఉన్న సభ్యులు ఎలా తీర్చిదిద్దాలో వాళ్ళు అదేవిధంగా మన కమిషనర్ గారు కూడా తీర్చిదిద్ది ఈ అవార్డును తిరుపతికి తేవడం చాలా సంతోషం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం కూడా చాలా సంతోషం అనేసి కూడా ఇది తిరుపతికి కమిషనర్ ఒకరికే కాదు, కార్మికులకే కాదు, ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇది ఒక అదృష్టం అనేసి కూడా భావించుకుంటూ మనం ఎలా శుద్ధంగా ఉంటామో, మన ఇల్లు ఎలా శుద్ధంగా పెట్టుకుంటామో అదేవిధంగా మన పట్టణాన్ని, మన పరిసర ప్రాంతాలని కూడా పరిశుభ్రతతో పెట్టుకుంటే మన తిరుపతి నగరం చాలా అద్భుతంగా తయారవుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ దానికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలనేసి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క విజయోత్సవ సభ జరుపుకొని కష్టపడిన కార్మికులకు వాళ్ళకి బహుమతులు, వాళ్ళని సన్మానం చేయడం చాలా సంతోషం. మన 19వ తారీఖున మన ముఖ్యమంత్రి గారు కూడా కలిసి స్వచ్ఛాంధ్రలో భాగంగా కపిలేశ్వర స్వామి ఆలయంలో పారిశుద్ధ కార్మికులతో కలిసి ఈశ్వర దేవాలయంలో కూడా పరిశుభ్రత చేయడం మనకంతా తెలిసిందే. ఆ రోజు కూడా ప్రజావేదికలో మొమెంటోలు ఇవ్వడం, బహుమతులు ప్రదానం చేయడం, వారిని అభినందించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన కార్పొరేషన్ పరిధిలో అందరికీ ప్రతి ఒక్కరు కూడా చేసిన ప్రతి ఒక్కరిని రమ్మని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, మిత్రులారా, స్వర్ణాంధ్ర అని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ప్రతి 3వ శనివారం తప్పకుండా పుర సభ్యులతో పాటు రాజకీయ నాయకులు, కార్మికులు అందరూ కూడా భాగస్వాములై ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తూ ఆ మెసేజ్ని మన చుట్టుపక్కల ప్రాంతాలకు పంపించే దిశగా ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేసినటువంటి నాయకులకి ముఖ్యంగా మనం అభినందన తెలియజేసుకోవాలి. ఎందుకంటే నాయకులకి ఒక ఆలోచన వస్తే ఆలోచన ఆచరణలోకి వెళ్ళాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఒక ఆలోచన వస్తే దానికి ఒక కార్యాచరణ పెట్టుకుని దాని రూపకల్పన కోసం, దాని ఆచరణ కోసం నిత్యం కృషి చేస్తూ తద్వారా ఒక మంచి
జీవన పరిమాణం ఇవ్వాలి లక్ష్యంతో ఆయన వారు ఎప్పుడు కూడా పనిచేశారు. 2014లో ఈ యొక్క కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనేది అప్పుడు నరేంద్ర భాయ్ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు కూడా కూటమి ఉండేది, అప్పుడు స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం ఇది. పరిశుభ్రం అంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం, మనము మన భావితరాలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వగలని చెప్పే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం 14-19 చేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 ప్రాంతాలు, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, అంటే హయ్యెస్ట్. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంకా పెద్ద అవార్డు అన్నారు పెద్దలు ఇప్పుడే శ్రీనివాస్, ఇంకా పెద్ద అవార్డు రావడానికి కూడా అంటే ఇది హయ్యెస్ట్ అవార్డు. అంటే అంత కష్టపడ్డారు మీరందరూ కూడా. 2500 మందికి వర్కర్స్ ఉన్నారు, దాంట్లో 1018 మంది కేవలం శానిటరీ వర్కర్స్ ఉన్నారు, దాంట్లో 50% మహిళలు కూడా ఉన్నారు. ఉదయాన్నే 5 నుంచి 11 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 5 దాకా, అంటే ఎంతో కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ బాధ్యతతో పాటు అంటే ఉద్యోగ బాధ్యతతో పాటు పరిశుభ్రం క్లీన్గా ఉంచాలి, అంత బాగుండాలి చెప్పే ఒక మంచి అంటే పరిసర ప్రాంతాలు క్లీన్గా ఉంచాలి లక్ష్యంతో లెగిసి ఉదయాన్నే ఈ చేసి, అంటే ఈ టార్గెట్ రీచ్ అయ్యారంటే మీ యొక్క సంకల్పం. చంద్రబాబు నాయుడు గారు ఒక సంకల్పంతో ఈ రాష్ట్రానికి కోసం పనిచేస్తున్నారు, మీరు కూడా మీ తిరుపతి కోసం అంత గొప్పగా పనిచేస్తుంది. మీ అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి అవార్డులు అంటే ఇప్పటికప్పుడు వచ్చిన ఇదే మెయింటెనెన్స్ కూడా మనం చేయాల్సిన అవసరం. ఎందుకంటే మంచి అధికారులు ఉన్నారు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా సమకూర్చే బాధ్యత మాది. చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చెప్పారు, ఇక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయి, ఏ అయితే డ్రైన్స్ ఉన్నాయో, ఏ అయితే మీకు కావాల్సిన మిషనరీ ఉన్నాయో ఇవన్నీ కూడా సత్వరంగా మేము పరిష్కరిస్తాం, సత్వరంగా మీకు సమకూరుస్తామని చెప్పారు. అలాగే నారాయణ గారు ఒక ప్రోయాక్టివ్ మోడ్లో మీ అందరికి కూడా డ్రెస్సులతో దగ్గర స్టార్ట్ చేసుకుంటే మిషనరీ దాకా ప్రతిదీ కూడా నూతనంగా కొత్త ఇచ్చే విధంగా కూడా వారు ప్రణాళికాబద్ధంగా వెళ్తామని మీకు చెప్పాను. ఈ రాష్ట్రంలో అప్పులు ఊబులు ఉంది, అయినప్పటికీ కూడా వెల్త్ క్రియేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని క్రియేట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు. అలాగే నాయకులందరూ కూడా ప్రాంతాలని పరిశుద్ధి. మొన్న చూసాం మనం, 4 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. రాగానే ముందు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే 2018లో ఆయన స్టార్ట్ చేసేటువంటి వేస్ట్ నుంచి ఎనర్జీ తీసుకొచ్చే పాయింట్కి వెళ్ళారు. మళ్ళా దీన్ని వచ్చి ఎలా దాన్ని ఇంకా మెరుగ్గా చేయాలి, ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడో చెత్తతో ఎవరు వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇక్కడే అవకాశం కల్పించి వాళ్ళు మధ్య మార్గంలో వాళ్ళు కూడా సంపాదించుకునే విధంగా, అంటే డిఫరెంట్ స్టేజ్లో రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి దాన్ని సంపాదించుకునే మార్గంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ చేసి ఇంటిగ్రేటెడ్ విధానం చేపట్టాలని చెప్పేసి లక్ష్యంతో వాళ్ళు చెప్పారు. వేస్ట్ మేనేజ్మెంట్ చూశారు, ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఎలా తయారు చేసి చూశారు. మన బిల్డింగ్ వేస్ట్ నుంచి చూడలేకపోయాం, అంటే టైం తక్కువ ఉంది సార్, మనం వెళ్ళిపోవాలి సార్, చాలామంది ఉన్నారంటే అది చూడలేకపోయారని అది కూడా బాధపడ్డారు. అంటే వారు పెట్టినది ఈ స్టేజ్ ఎలా ఉంది, మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందో తపన, వారికి ఆ తపన. పేద ప్రజలందరూ బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, పరిసర ప్రాంతాలు బాగుండాలి, ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం ఉండాలి. అలాగే ఈరోజు కూడా అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ వచ్చిన అవార్డుని కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే విధంగా, చర్చించుకునే విధంగా మీ అందరినీ ఇలా పిలుచుకోవడం. అంటే ఈ అవార్డు ఇచ్చే 49-50 మందే కాదు, అందరూ కష్టపడ్డారు, దాంట్లో ఎవరు మాకు రాలేదు కాదు. కాకపోతే ఒక పోటీతత్వం రావాలి, అన్నీ చూసుకుని ఎవరెవరైతే అటెండెన్స్ ద్వారా అవ్వచ్చు, క్లీన్లెస్ ద్వారా అవ్వచ్చు, కొన్ని మార్కులు పెట్టారు కాబట్టి వాళ్ళకి సన్మానం చేస్తాను. దాంతోపాటు మా మౌర్య మేడం కూడా మేము సన్మానం చేస్తాం. అంటే మీరు ఇంకా బాధ్యత పెరిగి రాబోయే రోజుల్లో తప్పకుండా దీనికంటే మెరుగ్గా చేస్తానని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర ఉన్న దగ్గర ఇంత మంచి అవార్డు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. దాంట్లో మేమందరం భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను మంగళవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జయశ్యామలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ గతంలో స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో నేరుగా పరీక్షలు నిర్వహించగలిగే విధంగా ల్యాబ్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. టీటీడీ ఈవో జయశ్యామలరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని, ఇప్పుడు తొలిసారి నెయ్యిలో కల్తీ శాతం, నాణ్యత శాతాన్ని తక్షణమే విశ్లేషించే సామర్థ్యంతో కూడిన గ్యాస్ క్రోమోగ్రాఫ్ జీసీ, అలాగే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రాఫ్ హెచ్పిఎల్సి వంటి పరికరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 75 లక్షల రూపాయలు విలువైన ఈ పరికరాలను గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ విరాళంగా అందజేసిందని చెప్పారు.
ల్యాబ్ సిబ్బంది, పోర్టు కార్మికులు మైసూరులోని CFTRIలో ప్రత్యేక శిక్షణ పొందారని, ఇకపై స్వామివారి ప్రసాదాల నాణ్యతను ఇదే ల్యాబ్లో పరిశీలించి వెంటనే ఫలితాలు అందించేలా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, సదాశివరావు, నరేష్, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు భాస్కర్, సోమనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫుడ్ క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనివల్ల ఫుడ్ గ్రెయిన్సే కాకుండా గీ ఇవన్నీ కూడా దాని యొక్క క్వాలిటీ మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. గతంలో మనం వేరే ప్రాంతానికి పంపించి, వేరే రాష్ట్రాలకు పంపించి టెస్టింగ్ చేసేవాళ్ళం. అది మనం మన దగ్గరే చేసుకునే సౌకర్యం వచ్చింది. దానివల్ల తొందరగా ల్యాబ్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. నేను ఇప్పుడు మన వాళ్ళని టెక్నీషియన్ అడిగితే యాక్యురసీ 99.9% అని చెప్తున్నారు. అది చాలా సంతోషం. ఇలాంటివి గతంలో లేదు ఇక్కడ. ఇప్పుడు దాన్ని మన వాళ్ళందరూ, అధికారులందరూ కూడా దాన్ని రీసెర్చ్ చేసి దాని యొక్క ఎక్విప్మెంట్ కొని ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే ఈ ఎక్విప్మెంట్ NDDB వాళ్ళు మనకి అది ప్రజెంట్ చేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటివి ఇక మీదట కూడా సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టి FSL వాళ్ళు ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మన అధికారులతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి. అది కూడా త్వరలోనే దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ టెస్టింగ్ ల్యాబ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంగా మనం మన దగ్గరే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన, ఇదివరకైతే మనం వేరే ప్రాంతాల్లో పంపాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని మనం ఈ యొక్క ఫెసిలిటీస్ ఏదైతే ఉందో మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం మనకు మెండుగా ఉంది. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు మన ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో గీ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ 2 ఎక్విప్మెంట్ ఉంటాయి. గ్యాస్ క్రోమటోగ్రఫీ GC, తర్వాత హై పవర్డ్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని ఉంటాయి. రెండిటి వలన ఏదైనా అడల్ట్రేషన్ జరిగితే గీలో అవి టెస్ట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి, ఇమీడియట్గా టెస్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇంతకుముందు సంవత్సరం క్రితం చూస్తే ఇక్కడ టెస్టింగ్ అసలు సిస్టమే లేదు. గీ అడల్ట్రేషన్ జరిగినా సరే తెలియడానికి అవకాశం లేదు. టీటీడీ ల్యాబ్లో లిమిటెడ్ పారామీటర్స్ మాత్రమే టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత గత 1 సంవత్సరంగా మన దగ్గర అడల్ట్రేషన్ టెస్టింగ్ లేదు కాబట్టి బయట ల్యాబ్స్కి, NABL అక్రిడేటెడ్ ల్యాబ్స్కి టెస్టింగ్ కోసం పంపించేవాళ్ళము. దాని ద్వారానే మనకి అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది అనేది మనకి తెలియడం జరిగింది. తర్వాత మీకు తెలిసిందే CBI ఎంక్వైరీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి మన ల్యాబ్లోనే మనము అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో అది NDDB వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు మేము 75 లక్షలు పెట్టి ఈ 2 ఎక్విప్మెంట్ మేము మీకు డొనేషన్ పద్ధతిలో మీకు ఇస్తాము, డొనేట్ చేస్తాము, టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇస్తామని చెప్పారు. ఆ విధంగానే వారు ఎక్విప్మెంట్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసి మనకి సప్లై చేశారు. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. వారి ట్రైనింగే కాకుండా CFTRI మైసూర్లో కూడా మన సిబ్బందికి ట్రైనింగ్ చేసి ఇది ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. గత 4 నెలలుగా ఇది ట్రయల్ రన్ కూడా జరిగింది. ట్రయల్ రన్ కూడా బాగా పర్ఫెక్ట్గా నడిచింది. తర్వాత యాక్యురసీ కూడా మంచి యాక్యురసీతో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒక రోజులోనే మనకి టెస్టింగ్, రోజుకు ఒక ట్యాంకర్ వస్తుంది సుమారుగా, ఒక రోజులోనే మనకి టెస్టింగ్ అయిపోతుంది. బయట ల్యాబ్కు పంపిస్తే 15 రోజులు పట్టేది, మనకి ఒక రోజులోనే టెస్టింగ్ అయిపోతుంది. ఏ రోజుకి ఆ రోజు ట్యాంకర్ రాగానే మనం టెస్టింగ్ చేసుకోవడం, మిగిలిన పారామీటర్లతో పాటు అడల్ట్రేషన్ కూడా టెస్టింగ్ చేసుకోవడం, వెంటనే అడల్ట్రేషన్ ఏమైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం, లేకపోతే మనం పంపించడం, వాడిని రిజెక్ట్ చేయడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే FSSI నుంచి కూడా ఒక అధునాతనమైన ల్యాబ్ కూడా పెట్టడానికి స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా
ఒక ఒక ఇది జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. ఇటువైపు చూస్తే ఇది ల్యాబ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ కూడా FSSAI వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్కి, మనము ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి, స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు సుమారుగా 20 కోట్లు ఖర్చు పెట్టి అధునాతనమైన ఎక్విప్మెంటు, అలాగే ఇక్కడ ఉండే రెనోవేషన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్ అంతా కూడా చేస్తున్నారు. ఇది కూడా 3-4 నెలల్లో అది కంప్లీట్ అవుతుంది. ఇది అయ్యిందంటే మనకి అత్యాధునిక ఫెసిలిటీస్ ఉన్న ల్యాబ్స్ అన్నీ కూడా మనకి తిరుమలలోనే ఉంటాయి. ఎందుకంటే మనం ఎన్నో రా మెటీరియల్స్ తీసుకుంటూ ఉంటాము, ముడి సరికత ఆహార పదార్థాలకు సంబంధించింది. అలాగే తర్వాత తయారు చేసిన తర్వాత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, ఇవి కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ల్యాబ్స్ 2 ఉండడం వలన మనకి అత్యుత్తమ క్వాలిటీ ఉన్న మన ఆహార పదార్థాలని మనము తిరుమలలో మనము టీటీడీ ఇచ్చిందే కాకుండా బయట రెస్టారెంట్లు కానీ, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎవరన్నా సరే మనకిచ్చే ఆహార పదార్థాలు ఏ విధంగా నాణ్యత ఉన్నాయి అనేది కూడా మనం ఇమీడియట్గా టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అఖిల భారత యాదవ సంఘం చేపట్టిన రెజంగ్లా పవిత్ర కలశయాత్రను శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యాదవ కులస్తులకు సంపూర్ణ మద్దతునిస్తున్నామని, టీడీపీ ఎల్లవేళలా యాదవులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే కలశయాత్రలో ఓబీసీలను చైతన్యవంతం చేసి చట్టసభల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంపొందించడమే లక్ష్యమని యాదవ సంఘం జాతీయ నాయకులు తెలిపారు. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రెజంగ్లా పవిత్ర కలశయాత్ర శ్రీకాళహస్తి చేరుకుంది. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి యాత్రకు స్వాగతం పలికి ర్యాలీని ప్రారంభించారు. యాదవ సంఘం వర్ధిల్లాలి, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ యాదవులకు అండగా నిలుస్తుందని, టీడీపీ అధికారంలో ఉంటే యాదవులకు వివిధ పదవుల్లో అధిక ప్రాధాన్యతనిస్తుందని గుర్తు చేశారు. అఖిల భారత యాదవ సంఘం జాతీయ నాయకులు సోంప్రకాష్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల్లో చైతన్యం తీసుకువచ్చి దేశవ్యాప్తంగా ఓబీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కుల గణనను స్వాగతిస్తున్నామని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి యాదవ సంఘం నాయకులు కామేష్ యాదవ్, కృష్ణ యాదవ్, మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా యాదవ్స్ కమ్యూనిటీ ప్రజాంగుల యాదవుల యాత్ర నిజాంగుల కలుషితంలో మొత్తం భారతదేశం అంతా కూడా తిరిగి యాదవులందరూ ఒకటి, యాదవ్ కమ్యూనిటీ స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ అండ్ ఆల్సో ఏ ట్రస్ట్ వర్తీ కమ్యూనిటీ. ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటి మనసులో పెట్టుకున్నారంటే యాదవులు క్లియర్ కట్ ఉంటారు. మేము ఈ పార్టీ సపోర్ట్ చేస్తారు, ఈ పార్టీ సపోర్ట్ చేస్తారు, ఎట్లుంటారు అట్లుంటారు. ఎక్కడ కూడా ఆటో కాల్ ఇటో కాల్ వేసే మనుషులు కాదు. ఎప్పుడు కూడా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కూడా యాదవులకి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. దాంట్లో కూడా చూస్తే ఇక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, మా ప్రొఫెసర్స్ కావచ్చు, దాంట్లో కూడా అన్నింటిలో కూడా యాదవ్ కమ్యూనిటీ అనేది కాళహస్తిలో కూడా చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ. డెఫినెట్ గా ఈ రోజు రథం కూడా రాబోతుంది. ఇప్పుడు కొద్దిగా లేట్ అయినట్టుంది, వాళ్ళకి వచ్చేది రథం కూడా వచ్చేసింది. వాళ్ళు కూడా దగ్గర ఒక 8 మంది 9 మంది వాళ్ళు కలిసి మొత్తం భారతదేశం అంతా కూడా తిరిగి అదొక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా మేము సంవత్సరంలో రిజాంగ్ అనే ప్రాంతంలో చైనా వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంటే యాదవ సోదరులు దగ్గర ఒక 200 మంది, వాళ్ళు 5,000 మంది అంటే వీళ్ళు 200 మంది అక్కడ ఉండి వాళ్ళని ఎదుర్కొని ఆ రిజాంగ్ అనే ప్రాంతాన్ని భారతదేశం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద ఆ రోజే చిక్కులకి ఒక బీసీఏ బీసీడీ అనే గ్రూపులు ఉన్నాయి బీసీలలో, అటు సిక్కులకంటూ ఒక ఇది చేశారు. అదే రకంతో యాదవులకంటూ ఒక జడ్జిమెంట్ ఇచ్చేశారు. ఆ జడ్జిమెంట్ ని ఇంప్లిమెంటేషన్ కాల, వాళ్ళది మాత్రం సిక్కులది మాత్రం ఇంప్లిమెంటేషన్ అయింది, మాది యాదవాస్తి ఇంప్లిమెంటేషన్ కాల. అది ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రిజాంగా ప్రాంతంలో జరిగిన యాదవులకి మిలిటరీలో కూడా ఏమైనా ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు వాళ్ళు యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినట్టే ఇవ్వాలని దీంతో సిక్కులు కట్ అయితే కొనసాగిస్తున్నారు. అదే రకంతో యాదవులు కూడా కొనసాగించాలని మాకు యాదవ్ సోదరులు ముఖ్యమైన కొంతమంది ఈ రిజంగా కలసి యాత్ర స్టార్ట్ చేశారు. 1,00,000 కిలోమీటర్లు చేయాలని. కాబట్టి ఆ యాత్రలో భాగంగానే ఈ రోజు కాళహస్తిని పాట్నాలో స్టార్ట్ చేశారు. ఈ రోజు తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలో ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన దానికి ఆ కలిసి యాత్రకి కాళహస్తి యాదవ్ సోదరులు, అదేవిధంగా యాదవ్ సోదరుల్ని ప్రపోజ్ చేస్తున్న
వాళ్ళ అన్ని కమ్యూనిటీలు కూడా ఈ ఈ కలిసి యాత్రకి స్వాగతం పలకడం జరిగింది. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా కాళహస్తి జ్ఞానప్రసన్న స్వామి అందరూ సహకరించి యాత్ర పూర్తిగా కొనసాగేటట్టు, అన్ని వాటాల బాగా సక్సెస్ అయ్యేటట్టు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి కూడా ఈ యాదవుల పోరాటం దృష్టిలో పెట్టుకుని మాకు ఆ జడ్జిమెంట్ ని పూర్తి చేయాలని కోరు. ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా ఈ రోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి కోట దగ్గర హిస్టారిక్ చంద్రగిరి పోర్ట్ 1000 సంవత్సరాలకు ముందు ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు అనే అతను నిర్మాణం చేసిన చంద్రగిరి కోట దగ్గర 300 సంవత్సరాలు యాదవులు పరిపాలన చేసిన కోట దగ్గర నిన్న మళ్ళా ప్రతిజ్ఞ తీసుకున్నాము. ఏమని అంటే అహిర్ రెజిమెంట్ ని తిరిగి ప్రారంభించాలి. ఒకటి, అసెంబ్లీ పార్లమెంటులో ఓబీసీలకి జనాభా తమాషాలో రిజర్వేషన్లు పెట్టాలి. ఇది కీలకమైన రెండో అంశం. మేము ఇంతకుముందు అడిగిన ఇంకొక అంశం ఏమి అంటే జనాభాలో ఓబీసీ జనగణన చేయాలని దాన్ని మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేబినెట్ ఆమోదించి ఇప్పుడు మన సెన్సెస్ లో కాస్ట్ సెన్సెస్ చేస్తున్నారు. దానికి ఒకవైపు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే పార్లమెంట్ లో ఇప్పుడు ఉన్న పార్లమెంట్ లోనే ఓబీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. దాదాపుగా 75 సంవత్సరాలు మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి దాని తర్వాత రిపబ్లిక్ గా మారి కాన్స్టిట్యూషన్ వచ్చిన 175 సంవత్సరాలలో ఓబీసీలు ఎంతో అధికారాన్ని కోల్పోయినారు. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అన్నిట్లో ఇప్పుడు వస్తున్నాయి. స్థానిక సంస్థల్లో కూడా వచ్చినాయి. స్థానిక సంస్థల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు పెట్టారో దీన్ని అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా, అంటే పొలిటికల్ రిజర్వేషన్స్ ఇన్ లెజిస్లేచర్, చట్ట సభలలో బీసీలకి రిజర్వేషన్లు కావాలి అనే ముఖ్యమైన విషయం మీద ఈ రథయాత్ర చంద్రగిరిలో శపథం తీసుకున్నారు, చంద్రగిరిలో డిక్లరేషన్ తీసుకున్నారు, చంద్రగిరిలో ఓత్ తీసుకున్నారు, ప్రమాణం తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం అవుతుంది. నవంబర్ 19వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం జరుగుతుంది. దానికి ఇక్కడున్న యాదవ సోదరులు, దేశంలో ఉండే అందరూ యాదవ సోదరులను కూడా మేము రమ్మని చెప్పి ప్రార్థిస్తూ మీ సహకారాన్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తి మండల కార్యాలయంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ నిర్వహించారు. డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై పంచాయతీల వారీగా సోషల్ ఆడిట్ నిర్వహించారు. చేసిన పనులకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు, ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు ఎందుకు పరిష్కారం చేయడం లేదని నాయకులు డ్వామా పీడీని నిలదీశారు. సోషల్ ఆడిట్లో పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లకు రికవరీలకు ఆదేశించారు. శ్రీకాళహస్తి మండలంలో పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించారు. మండల కార్యాలయంలో డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వారికి ఉపాధి హామీ పనుల్లో చోటు చేసుకున్న అవకతవకలను గుర్తించారు. సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లను వివరాలు అడిగి సరైన సమాధానం లేని వారికి రికవరీలు ఆదేశించారు. కొన్ని చోట్ల కొలతలు తేడా ఉంటే కొన్ని చోట్ల లేని వారిని మస్టర్లలో నమోదు చేయడం, కొన్ని చోట్ల చెట్ల పెంపకంలో తేడాలు, ఇతర లోపాలను గుర్తించి అధిక మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు రికవరీలకు ఆదేశించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, కామేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేసి ఏళ్లు గడుస్తున్న బిల్లులు చెల్లించకపోవడంపై ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్ను నిలదీశారు. మండలంలోని ఎగువ వీధి గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తే గత వైసీపీ హయాంలో ఉద్దేశపూర్వకంగా బిల్లు పెండింగ్లో పెట్టారని, ఇప్పుడు తెలుగుదేశం
ప్రభుత్వం వచ్చినా బిల్లులు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అదేవిధంగా పలుచోట్ల ఓ గ్రామంలో కొందరికి బిల్లులు వస్తే మరికొందరికి రావడం లేదని, చేసిన పనులకు బిల్లులు ఎందుకు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. అధికారులు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. సోషల్ ఆడిట్ సమావేశానికి కూలీలు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న యువతపై స్పెషల్ టీంలతో నిఘా పెట్టడం జరిగిందని తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు తెలిపారు. తిరుపతి బైరాగిపట్టెడ సమీపంలోని లింగేశ్వర నగర్ వద్ద చెట్ల పొదలలో రహస్యంగా 4 యువకులు మత్తు ఇంజెక్షన్ తీసుకుంటున్న దృశ్యాలు డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించారు. యువకులను ఈగల్ టీం, డ్రోన్ టీం సిబ్బంది పట్టుకుని తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. లింగేశ్వర నగర్లో నివాసం ఉండే యువకులుగా వీరిని గుర్తించారు. యుక్త వయసులో ఇలాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును మీరే పాడు చేసుకోవద్దని మత్తు ఇంజెక్షన్లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. యువకులకు పోలీసు వారు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్కు పిలిపించారు. మత్తు ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల జరిగే దుష్పరిణామాల గురించి తల్లిదండ్రులకు పోలీసు వారు వివరించారు. అంతేకాకుండా వారిపై కేసు నమోదు చేస్తే వారి బంగారు భవిష్యత్తు మధ్యలోనే ఆగిపోతుందని తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రుల అనుమతితో యువకులను వైద్యుల సూచనల మేరకు రిహాబిలిటేషన్ సెంటర్కు పంపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే తల్లిదండ్రులు భయపడకుండా పోలీసు వారి వద్దకు వస్తే రిహాబిలిటేషన్కు పంపిస్తామని తెలియజేశారు. మరోసారి ఇలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు యువకుల వల్ల మత్తు ఇంజెక్షన్లు వాడడం అలవాటు చేసుకుంటున్నామని యువకులు అంటున్నారు. ఇలాంటి ఇంజెక్షన్లు వాడడం తప్పైపోయిందని, మరోసారి ఇలాంటి ఇంజెక్షన్లు వాడబోమని యువకులు అంటున్నారు. తాము ఇలాంటి మత్తు ఇంజెక్షన్లు వాడి తమ భవిష్యత్తు పాడు చేసుకున్నామని, ఎవరూ ఇలాంటి మత్తు ఇంజెక్షన్లను వాడవద్దని యువకులు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి పోలీసు వారు మత్తు ఇంజెక్షన్లు వాడడం వల్ల జరిగే అనర్థాల గురించి మాకు చెప్పారని, మరోసారి ఇలాంటి తప్పు చేయమని యువకులు అంటున్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల లింగేశ్వర నగర్ లో ఈరోజు మత్తు ఇంజెక్షన్లకు అలవాటు పడేసి వాళ్ళు మత్తు పొదలలో కూర్చొని 2 మత్తు సూదులు ఎక్కించుకుని చేస్తుండగా తిరుపతి జిల్లా చెందిన ఈగల్ టీం డ్రోన్ కెమెరాలు వాటిని అబ్జర్వేషన్ చేసేసి ఈగల్ టీం బృందం పోలీసులు అందరూ వాళ్ళిద్దరిని పట్టుకుని వారిద్దరిని పోలీసులు పిలుచుకొని రావడం జరిగింది. వారికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారు పేరెంట్స్ కూడా పిలిపించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వారిద్దరిని మాన్పించడం కోసము రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపుతామని తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ మేము ఆ పిల్లలను ఇలాంటి అలవాట్లు లేకుండా వారిని పరిశీలిస్తామని, ఇలాంటి చెడు అలవాట్లు పోకుండా మేము చూసుకుంటామని తెలియజేయడం జరిగింది. సో వారు ఇదే విధంగా వ్యవహరిస్తే కంపల్సరీగా వారిని రీహాబిలిటేషన్ సెంటర్కు పంపించాలని కోరడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. వారు ఇదే విధంగా ఇదే కాకుండా ఇంకా తిరుపతి టౌన్ లో ఈ డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి. ఎక్కడన్నా కానీ ఇట్లా ఇల్లీగల్ కార్యక్రమాలు కానీ మత్తుకు బానిసై ఏమైనా చేస్తే మటుకు వాటిని పట్టుకొని తప్పనిసరిగా వాటిపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. మా పోలీసు తరఫున ఈ తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, ఇలా ఎవరైనా కానీ మీ పిల్లలు చెడు అలవాట్లకు గురై తెలిసి ఉంటే తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. మేము వారిని డాక్టర్లను సంప్రదించేసి కౌన్సిలర్స్ ద్వారా రీహాబిలిటేషన్ సెంటర్ కు కూడా పంపిస్తామని తెలియజేస్తున్నాము. కోరుకున్న ఉదాహరణ మార్చుకోండి. మా ఏరియాలో లింగేశ్వర కాలనీలో మాకు ఇంజక్షన్లు వేసుకుని అలవాటు అయిపోయింది. వేసుకున్నాము. సార్ వాళ్ళు మమ్మల్ని పరిశీలించినారు, డ్రోన్లు పంపించినారు, కౌన్సిలింగ్ ఇచ్చినారు. ఇంకా మేము వేసుకోము, మా పైన కేసు పెట్టద్దండి. దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. గజవాహనంపై కళ్యాణ వేదికకు స్వామి అమ్మవార్లు తరలివచ్చారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ హరోహర నామస్మరణలు చేస్తూ మంత్రముగ్ధులయ్యారు. ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ చెంగల్రాయ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలోని అలంకార మండపంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు విశేష దివ్యాలంకారాలు చేశారు.
మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి గజవాహనంపై కొలువుదీర్చి విశేష హారతులు సమర్పించారు. అనంతరం వేడుకగా విజ్ఞానగిరి వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికకు వైభవోపేతంగా తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ పూజా కార్యక్రమాలు సంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించి హోమ పూజల అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అత్యంత వేడుకగా వేదోక్తంగా మంత్రోచ్చారణల నడుమ వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పారవస్యంతో పరవశిస్తూ తన్మయత్వంతో శంభో శంకర హరోహర మహదేవ హరోహర మురుగా అంటూ స్వామి నామస్మరణలు చేశారు. కళ్యాణోత్సవంలో శ్రీకాళహస్తేశ్వర దేవస్థానం ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు అనుబంధాలయమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా కూడా ఆడుకృత్యగా బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా కూడా 11 రోజుల పాటు నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈరోజు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణోత్సవం విజ్ఞానగిరి యొక్క కింద కళ్యాణ మండపం నందు విశేషంగా కూడా స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమ శివాయ. దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణల నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో ప్రదోష నంది సేవను చేపట్టారు. ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తి సీఎం చంద్రబాబు నాయుడుకు శ్రీవారు ఇవ్వాలని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా అందరూ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈరోజు స్వామివారి దర్శనంలో నేను మనస్ఫూర్తిగా కోరుకున్న విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే నష్టపోయిన రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఇటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ప్రజల్ని ఆశీర్వదించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే శక్తిని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని, దానికి ఆ సాయశక్తులు ప్రజలకి మాకు అందరికీ ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. తమ కుమారుడు మురళి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడని, చికిత్స కోసం 20 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ఎవరైనా దాతలు సాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు చెంగయ్య, దేశమ్మలు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వేడుకున్నారు. తాము నారాయణవనం మండలం నాగినీరు గ్రామంలో జీవిస్తున్న యానాది కులస్తులమని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమకు చికిత్స చేయించుకునే స్తోమత లేదని బోరున విలపించారు. తమ కుటుంబంలో ఎవ్వరూ చదువుకోలేదని, తమ ఆవేదనను బహిరంగంగా చెప్పుకోలేకపోతున్నామని తెలిపారు. మీడియా సాయంతో తమ వేదనను తెలియజేస్తున్నామని వాపోయారు.
సెల్ నెంబర్ 7780253548కు దాతలు సాయం చేసి ఆదుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు. నా బిడ్డకి జ్వరం అనేసి హాస్పిటల్కి వచ్చినాము. ఈ మారు బిడ్డ క్యాన్సర్ అనేసి వచ్చిందని చెప్పినాడు డాక్టరు. ఈ మారుగా నారాయణను నాగలేరు సెంటర్ అది. మాకు చేతిలో మేము సామర్థ్యం లేదు మా బిడ్డను మేము చూసుకోనట్టుకి. ఎవరైనా డాక్టర్ ఉంటే మాకు సాయం చేయండి సార్. 2 8 0 2 5 3 5 4 8 మార్గంతా 2 8 0 2 5 3 5 4 8 ఈ నెంబర్కి నా బిడ్డకి సాయం చేయండి సార్. తిరుమల శ్రీవారిని డ్రమ్స్ శివమణి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల డ్రమ్స్ శివమణి మాట్లాడుతూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. తమన్తో ఓ సినిమా చేస్తున్నారని, త్వరలోనే ఆ సినిమా విడుదల కానుందని తెలిపారు. నమస్కారం అందరికీ. చాలా సంతోషంగా ఉంది. తిరుమలకి వచ్చాను, దేవుడిని ప్రే చేసి అందరికీ ప్రే చేశాను. బాబు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే అరేంజ్ చేశారు, సీఎం గారు. అండ్ అవర్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన కూడా పనిచేస్తున్నాం ఇప్పుడు. వెరీ సూన్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రిలీజ్. And all the best to everyone, good health and wealth. My nephew Guberan is also a great drummer, and he got married. Deeban and wife, we brought our family. My son also got married, Kumaran, Arshana, and all the best to everyone. Your drums, Sibamani. తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి సహకారంతో ఈ నెల జూలై 25వ తేదీన అష్టలక్ష్మి వైభోగ వ్రతం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మురళమ్మ, ప్రసన్న లక్ష్మి, వసుంధర, గీతాంజలి, చంద్రమౌళి తదితరులు బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. మేము ఈ నెల 25వ తేదీన మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా తిరుపతిలో ఉన్న ఆధ్యాత్మిక గ్రూపులందరి తరఫున మేమందరం కూడా అష్టలక్ష్మి వైభోగ వ్రతం అనేది తిరుపతిలో మొట్టమొదటిసారిగా శ్రీ సత్యనారాయణ స్వామీజీ వారి ఆధ్వర్యంలో సంకల్పించాము. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా మాకు డివోషనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ ద్వారా మేము అందరం కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. శ్రీవారి సేవా తరఫున నేను, సర్వస్తోత్ర నిధి గ్రూప్ తరఫున వారు, అలిపిరి గ్రూప్ తరఫున వారు, గోవింద సేవ అభయహస్త గోవింద మండలి తరఫున వారు అందరం కలిసి సామూహికంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని తిరుపతిలో మొట్టమొదటిసారిగా మేము సంకల్పించాం. శ్రీ సత్యనారాయణ స్వామీజీ వారు రాజమండ్రిలో ఉంటారు. వారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున 600 మంది మహిళలతో సంకల్పించాం. ఈ అష్టలక్ష్మి వైభోగ వ్రతంలో భాగంగా వచ్చిన మహిళలందరికీ కూడా అష్ట ద్రవ్యాలు ఇవ్వడం జరుగుతుంది. అందరినీ కూడా పూజలకి కూర్చోబెట్టడానికి ఉచితంగానే మేము వాళ్ళందరినీ కూడా పూజ కార్యక్రమంలో భాగంగా కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇది తిరుపతి పుర ప్రజలందరికీ కూడా అందరికీ అవకాశం ఉంది. మహిళలందరికీ ఈ అవకాశాన్ని కల్పించి మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలలో తిరుపతి మహిళలందరూ కూడా భాగస్వాములై ఈ కార్యక్రమానికి వచ్చి ఈ విజయవంతం చేయవలసిందిగా తిరుపతి మహిళలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. జేఈఓ గారు ముఖ్య అతిథిగా వస్తారు. అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ముఖ్య అతిథిగా వస్తారు. ఆ తర్వాత శిరీష గారు, జయకుమార్ గారు, నాగరత్న గారు, జూపిటర్ ప్రసాద్ గారు వీళ్ళంతా కూడా ముఖ్య అతిథులుగా వస్తారు. ఆ తర్వాత 600 మహిళలతో చేయడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఈ తిరుపతి ప్రజలంతా ఈ సద్వినియోగం చేసుకోవాలి ఈ అవకాశాన్ని అని కోరుకుంటున్నాం. అష్టలక్ష్మి చక్రము అలాగే రుద్రాక్ష కూడా దానిలో భాగంగా పూజ చేసి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఉన్నాము. శ్రీకాళహస్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తన పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని పండుగ వాతావరణంలో ప్రారంభించింది. ఈ నేపథ్యంలో బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం సాంబయ్యపాలెంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ పాల్గొని ఇంటింటి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల అమలులో వివక్షను ఎదుర్కొన్నామని, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు ఎలాంటి పక్షపాతము లేకుండా అందరికీ సమానంగా అందుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు. బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచడంతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా ఈ ప్రచారంలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా భాగస్వామ్యంతో పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మండలం సాంబయ్యపాలెం విలేజ్. ఇక్కడ ఇంతకుముందు మొత్తం ఇదంతా తెలుగుదేశమే. తెలుగుదేశం ఉన్నప్పుడు అందరికీ శాంక్షన్లు అయినాయి. కానీ మళ్ళీ 2019లో కాంగ్రెస్ పాలన వచ్చేటప్పటికి మొత్తం అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ రకంగా చేసిన దానివల్ల పాపం ఇక్కడ ఉండే ఊర్లో వాళ్ళందరూ పెద్దోళ్ళు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాకుండా వాళ్ళ బాధలో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన పెట్టిన దానివల్ల ప్రతి ఊర్లో అందరూ తిరగడం వల్ల, నాయకులు కూడా తిరగడం వల్ల వాళ్ళకి సమస్యలు తెలుస్తున్నాయి. మాకు కూడా సమస్యలు తెలుస్తున్నాయి. యాక్చువల్గా నేను ఇది తొట్టంబేడు మండలం నేను దత్తు తీసుకున్నాను. ఇంతకుముందు కూడా 2014లో కూడా నేను దత్తు తీసుకొని ఉంటే 2 ఊర్లు భువనపల్లి, కొన్నలి, ఈ 2 కూడా నాకు కొన్నల్లో కూడా అవార్డు వచ్చింది. అంటే మనం ఏం లేదు, ఇక్కడ ఉండే నాయకులు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ప్రతి గ్రామము సస్యశామ్యంలో అదే కదా మన బాబు గారు అడిగింది. సో ఇక్కడ ఉండే నాయకులు కూడా చాలా ప్రతి ఒక్కరు ఇట్లా చలపతి కానీ, వీళ్ళు కానీ, అన్న కానీ, రమేష్, అందరూ మొత్తం వెంకటాచలం అందరూ కూడా ఇక్కడ ఉండే మండలంలో నాయకులు అందరూ కూడా బాగా కేర్ తీసుకొని ప్రతి చోటకి వాళ్ళే పర్సనల్గా పోయి తిరుగుతున్నారు. అదే చాలా గొప్ప విషయము. ఎందుకంటే వాళ్ళకి కూడా సమస్యలు తెలుస్తాయి, ఏ ఊర్లో ఏమున్నాయని. కొన్ని ఊర్లలో ఇంకా బాగా జరగటం లేదు, ఆ ఊర్లలో లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు యాక్చువల్గా ఈరోజు రావాల్సింది ఈ ఊరికి, కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వాళ్ళందరూ వచ్చారు, 4 స్పీకర్ వాళ్ళంతా. అందుకని ఎయిర్పోర్ట్కి పోయి వాళ్ళని రిసీవ్ చేసుకొని కొండకు తీసుకోవాల్సి వచ్చింది తిరుమలకి. అందువల్ల రాలేకపోయారు. నేను వచ్చాను ఇక్కడికి బాబు తరఫున. ఎక్కడ కూడా ఏం కంప్లైంట్లు అంటూలే, మాకు చేయండి అమ్మా అని ఎంతో నిదానంగా బాగా అడుగుతున్నారు. ఇది 100% మేము చేస్తాము, తప్పకుండా ఇది ముందుకెళ్తుంది. ఇది బాబు గారి దృష్టిలో కూడా కాళహస్తి ఫస్ట్ వచ్చేటట్టు చేయాలని మేము అనుకుంటున్నాం, చేస్తాం కూడా. తిరుమల శ్రీవారిని కర్ణాటక ప్రతిపక్ష నేత అశోక్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. We came for darshana from Bangalore, Karnataka to pray the God, Lord Venkateshwara, to give good rain, everything, health, everything to Karnataka people. I came with the family because this is Lord Venkateshwara is a great Hindu temple. So everybody wants to darshan Venkateshwara. I also came for darshan to pray the God for the Karnataka people. Thank you. తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో యూత్ హాస్టల్లో జరిగిన పోటాపోటీ ఎన్నికల్లో తమ బృందం విజయం సాధించిందని ఆ సంఘం నూతన అధ్యక్షులు జయకుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. మన న్యాయ బ్రాహ్మణ సోదరులకు, మా కుటుంబం సభ్యులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, నిన్న మంగళవారం తిరుపతి నగర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం ఎలక్షన్ జరిగింది. మాకు ఆపోజిట్ వర్గంగా ఆవులపాటి బుజ్జిబాబు వర్గానికి ధన్యవాదములు. రాఘవులు, జయకుమార్, రాఘవులు, గోవిందస్వామి, శ్రీనివాసులు, వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది మా కుటుంబం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మా న్యాయ బ్రాహ్మణ కుటుంబానికే సంబంధించింది. కాబట్టి మేమంతా ఒకటే దానికైనా సిద్ధంగా ఉంటాం. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క విషయానికి కూడా అనుసరించి ఒక మాట మీదుగా రావాలని కోరుకుంటున్నాం.
మా అధ్యక్షులు సహదేవ జయకుమారు 102 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. గల్లా దాము 110 ఓట్లతో మెజార్టీతో గెలిచాడు. ఉప్పలపాటి శివయ్య కోశాధికారి 120 ఓట్లతో గెలిచాడు. మా విజయం అఖండ మెజార్టీ, ఇది చాలా సంతోషకరంగా ఉంది. అయినా కానీ ఇది మన రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతవరకు ఇక్కడ జరగలేదు. 1980 నుంచి కూడా సంఘాలు ఉన్నాయి. స్టేట్ వైడ్ మొత్తం ఎత్తుకున్న తిరుపతిలో బ్యాలెట్ పేపర్ మీద ఎలక్షన్ చేసింది ఆవులపాటి బుజ్జిబాబు ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇంత సక్సెస్ చేశాం. ఇది రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంతవరకు జరగలేదు. మేము చేసి చూపించాం. అదే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కొనసాగించాలని కోరుకుంటున్నాం. నిన్నటి దినం మంగళవారము నాయ బ్రాహ్మణ నగర అధ్యక్షులు ఎన్నుకునే ఒక ఎన్నిక విధానం జరిగింది. అది ఎంతో నాకు సంతోషకరంగా ఉంది. ఎన్నుకోవడం అనేది ఓటర్లు పోలింగ్ విధానంలో ఎన్నుకోవడము మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఈ కార్యక్రమం మా ఒక నాయ బ్రాహ్మణ సంఘంలో ఏర్పాటు చేసిన బుజ్జిబాబు సిబ్బ్యాల సుధాకర్ గారికి ఇరువురికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాయ బ్రాహ్మణ కుటుంబం వర్గం ఒకే వర్గానికి చెందిన పోటీ ఇది, అంతేగాని ఇది ఏ పార్టీకి సంబంధించిందో కాదు. కాబట్టి అందరము ఏకతాటిగా ఒకే కుటుంబంగా ఉండాలని ఆశిస్తూ మాతో పోటీ పడిన వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు కూడా మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం. ఏదో గెలుపు పొందామని కాముగా ఉండిపోకుండా పనిచేయాలని ఆశించి వచ్చున్నాం. ఈ పని చేయుటకు నా ఒక్కడి వల్ల కాదు, నాయ బ్రాహ్మణ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే నాకు బలము. కాబట్టి మీ ఆదరణ నాకు ఆశిస్తూ ప్రతి అంగడికి కలిసి మిమ్మల్ని నేను పరిశీలించి మన నాయ బ్రాహ్మణ కుటుంబానికి ఏది అవశ్యమో ప్రజాపతులతో ప్రజానాయకులతో కలిసి వాళ్ళతో మన సంఘానికి అభివృద్ధికి పాటుపడతానని నేను మీకు తెలియజేస్తూ, మన సంఘ అభివృద్ధి, మన కులాన్ని మనము గౌరవించాలి, మన వృత్తిని మనం ప్రేమించాలి, మన అభివృద్ధి చెందాలనేదే మన ఆకాంక్ష. కాబట్టి మనమందరం కూడా ఏకతాటి మీద ఒకే కుటుంబంగా మనం కలిసిమెలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను. మరి ఈ విధంగా గొప్ప కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ ఒక గొడవలు లేకుండా సవ్యంగా సాపిగా జరుగుటకు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకారం అందించారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఇష్ట ప్రకారము నాయకుడిని ప్రజాపతిని ఎన్నుకునే ఒక విధానము ప్రతి సంఘాల్లో కూడా ఉండాలని ఆశిస్తూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రతి ఒక్కరికి నాయ బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా థ్యాంక్స్ తెలుపుతూ, మరి నిన్న మంగళవారం జరిగిన ఎలక్షన్లో మన బుజ్జిబాబు అన్న గారి టీము బాగా పనిచేశారు. ఓడిపోయిన వాళ్ళందరూ మనసులో ఏం పెట్టుకోవద్దు, అందరం కలిసి పనిచేద్దాం. రాఘవ కానీ, శ్రీనివాసు కానీ, గోవింద్ స్వామి కానీ అందరూ బాగా కష్టపడ్డారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు నాయ బ్రాహ్మణ సేవా సంఘం. ఎప్పుడు లేని విధంగా మన తిరుపతిలో నాయ బ్రాహ్మణ సేవా సంఘము ఎలక్షన్లు జరిగినాయి. ఎక్కడా లేని విధంగా తిరుపతిలో ఇదే మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడే కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎన్నుకునేవారు. ఆ విధంగా లేకుండా ఈరోజు మన తిరుపతిలో నిన్న మంగళవారం జరిగినట్టు 22వ తేదీ ఉదయం 10 గంటల నుండి 3 గంటల వరకు ఎలక్షన్ జరిగినాయి. అందులో గెలుపొందినటువంటి మా నాయ బ్రాహ్మణ సోదరులకు ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరుడు వచ్చి ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్లో పాల్గొని వాళ్ళని అధ్యక్షులను వాళ్ళ సొంత స్వహతో ముందుండి ఎన్నుకున్న దానికి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా ఓడిన వారు కూడా మా వాళ్ళే, అందరూ కలిసి కట్టుగా మేము పని చేసుకుంటాము. వీళ్ళను కూడా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులను కూడా మేము ముందుండి నడిపించుకొని మా యొక్క సోదరులను మా యొక్క కులాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని ప్రతి ఒక్క చోట నాయ బ్రాహ్మణులు ఇదే విధంగా ఐకమత్యంతో ముందుండి ఈ విధంగా ఎలక్షన్లు పెట్టుకొని మీరు ముందుండి అన్ని కార్యక్రమాలకు దిగ్విజయంగా సాగాలని ప్రార్థిస్తున్నాను. నమో వెంకటేశాయ. నా పేరు గుండ్లూరు మహేష్. తిరుపతి నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి మాజీ అధ్యక్షులుగా పనిచేశాను. ఈరోజు తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఒక అధ్యక్షుడిని ఎలక్షన్ అనే ఒక ప్రాసెస్ మీద ఎన్నుకోవడం చాలా ఆనందనీయకరం. నిన్నటి రోజున జరిగిన ఎలక్షన్లో మన తిరుపతి నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ యొక్క ఓటును తన యొక్క సొంత నిర్ణయంతో ఏ అభ్యర్థికి వేస్తే మాకు న్యాయం జరుగుతుంది అని నిర్ణయించుకొని నిన్న ఓటింగ్ వేసి మా అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. నిన్న
మా అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ మేము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న సమస్యలను ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కరించడానికి ఏ విధంగా ముందుకెళ్లాలో మేము మా అభ్యర్థులతో కలిసి ప్రజానాయకులతో కలిసి అవి సాల్వ్ చేయడానికి మేము పనిచేస్తాం. అదేవిధంగా ఓడిపోయిన వర్గం కూడా మాకు సంబంధించింది. మేము ఒకే కులతల్లికి పుట్టిన బిడ్డలం, అంతేగాని జస్ట్ మేము ఒక ప్రాసెస్లో ఒక అధ్యక్షులను ఎంచుకోవడానికి మేము పెట్టుకున్న ప్రాసెస్ మాత్రమే ఇది. అంతా అని వాళ్ళని మేము పక్కన పెట్టి మేము సపరేట్గా చేసుకుంటాం అనేది ఎప్పటికీ జరగదు. వాళ్ళు కూడా నా తల్లి బిడ్డలే, వాళ్ళు కూడా మా తల్లి బిడ్డలే. మేమంతా ఒకే కులానికి పుట్టిన వాళ్ళం, ఒకే కులంలో ఉంటాం. మా కులాన్ని మేము ప్రాణం పోయినా కూడా కాపాడుకుంటాం. అదేవిధంగా కార్పొరేట్ సెలూన్లు ఇప్పటికీ మాకు మా కులానికి కడుపు కొడుతున్నాయి. దీనిపైన ఫస్ట్ మేము ఎంత దూరమైనా వెళ్ళి పరిశీలించడానికి మేము ప్రయత్నిస్తాము. దీనికి ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడి సహకారం కావాలి. ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడు మీ యొక్క సహకారంతో మీరు ముందుకు వస్తే కానీ మేము దీన్ని ఎటువంటి పరిష్కారానికి ముందుకు వెళ్ళలేము. దయచేసి అందరికీ ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణుడికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీ యొక్క సొంత నిర్ణయంతో వచ్చి రండి, పోరాడదాం. ఏమవుతుంది అబ్బా అంటే జైలుకి వెళ్తాం అంతే కదా, హ్యాపీగా వెళ్దాం. మన కులం కోసం మనం జైలుకి వెళ్దాం, ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క సొంత నిర్ణయంతో వస్తే కానీ ఈరోజు మీకు రేపొద్దునే మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరూ దీనిపైన పోరాడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మా అభ్యర్థులకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి నాయ బ్రాహ్మణ నగర ఎన్నికల్లో నూతన పాలక మండలిగా నియమితులైనటువంటి అధ్యక్షులు వారు జయకుమార్ గారికి, కోశాధికారి శివ గారికి, ప్రధాన కార్యదర్శి దాము గారికి ప్రత్యేక అభినందనలు. ఈ యొక్క ఎన్నికల నిర్వహణకు అహర్నిశలు కష్టపడి పర్యవేక్షణ చేసినటువంటి సిబ్బ్యాల సుధాకర్ గారికి, లాయర్ రామనారాయణ గారికి ప్రత్యేక నమస్సుమాంజలు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో కనిగిని వెలిగిన రీతిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న నాయ బ్రాహ్మణ కులంలో ఎన్నికలు నిర్వహించడం అనేది చాలా సంతోషం. ఇక్కడ గెలుపోవటంలో సహజము. గెలిచిన వాళ్ళు వాడిన వాళ్ళతో కూడా సమన్వయంగా నాయ బ్రాహ్మణ కుల అభివృద్ధి కోసం నాయ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో కలిసికట్టుగా ముందుకు సాగి నాయ బ్రాహ్మణ కులాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి కోసం విద్య, ఉద్యోగ, వృత్తి, వాయిద్య, చౌర అన్ని రంగాల వారికి సహాయ సహకారాలు అందిస్తూ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి నాయ బ్రాహ్మణులందరికీ కూడా తమ వంతు సహకారం చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, ఎక్కడా కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమున్నాం అనే ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో కుల అభివృద్ధి కోసం, నాయ బ్రాహ్మణ కుల అభివృద్ధి కోసం పాటుపడాలని మనవి చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.